అందరము ఈ యొక్క శిలువ ధ్యానంలో మనము దేవుని అడుగుచున్న ప్రతిదీ దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు ప్రతిదీ తన కుమారులు తండ్రిని ఏ విధంగా అయితే అడుగుతారో ఆ విధంగా మనము ప్రతిరోజు దేవుని అడగాలి. ఎప్పుడైతే మనం అడుగుచూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా, పోయిన వారం మనము ఒక విధవరాలు గురించి మీరు విసుకక ప్రార్థన చేయవలనని దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ ఒక విధవరాలు ఆమె నాకు న్యాయము తీర్చుమని ప్రతిరోజు విసుకక ప్రార్థించేది. అంటే విసుకకుండా మనం ప్రార్థన చేయాలంట. విసుకకుండా మనం ప్రార్థన చేసేవారమై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థన చేసాము, దేవుని అడుగుచున్నాము. ఈ యొక్క 40 రోజులు ఉపవాసంలో దేవుని అడుగుచున్న ప్రతిదీ దేవుడు వేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే అడగలుగుతారు. విశ్వాసం వల్లనే కార్యాలు జరుగుతాయి. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో వారికి తెలుసు దేవుడు ఖచ్చితంగా నాకు జవాబిస్తాడని. ప్రార్థించడం అంటే అది నమ్మకం, దేవుడు ఖచ్చితంగా నాకు కార్యము చేస్తాడు అని నమ్మడమే విశ్వాసం. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో దేవుడు ఏ విధంగా అడగాలి, అడగడము పొందుకోవడం ఏంటి అని మత్తయి సువార్త 21 చదువుదాం. మత్తయి సువార్త 21, 22. మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 22. మాథ్యూ చాప్టర్ 21 and verse 22. If you believe, you will receive whatever you ask for in prayer. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువు వారు ఏమంటారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుచున్నారో, ఇప్పుడు మనం కూడా చాలా సార్లు అడుగుతాం, నాకు ఇది కావాలి, ఈ యొక్క 40 డేస్లో దేవుడు ఇది చేయాలి, నా పట్ల ఇది చేయాలి, అది చేయాలి, నా పరిస్థితి మార్చబడాలని ఏదైతే మనం అడుగుచున్నామో దేవుడు ఏమంటున్నాడంటే, ఏదైతే మీరు ప్రార్థనలు అడుగుచున్నారో అది పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకుతాయంట. ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయాలంటే, ఇదిగో నేను ఈరోజు ప్రార్థించాను కాబట్టి దేవుడు నాకు ఈరోజు ఇవ్వబోతున్నాడు అనే ఎక్స్పెక్టేషన్తో, ఆ విశ్వాసంతో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు వాటిని పొందుకున్నారని ఇక్కడ నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం పొంది ఉన్నాము అనే విశ్వాసంలో ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థించామో ఇది జరిగిపోయింది, ఇది అయిపోయింది, నాకు వచ్చేసింది అనే విశ్వాసంలో మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పట్ల ప్రతి ఏదైతే అడుగుతున్నారో ప్రతి విషయంలో ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము. జాన్ చాప్టర్ 14 వర్స్ 13. And I will do whatever you ask in my name, so that the Father may be glorified in the Son. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. హల్లెలూయా. మీరు దేనినైతే అడుగుతారో అది తండ్రి ఎందుకు చేశాడంటే, తండ్రి కుమారుని మహిమపరచాలి. కుమారుని నామములో మనం అడుగుచున్నాం, యేసు నామములో ఇది వచ్చును గాక, యేసు నామములో అనారోగ్యం పోవును గాక, యేసు నామములో అప్పులు పోవును గాక అని ప్రార్థిస్తున్నప్పుడు యేసు నామమును బట్టి తండ్రి యేసు నామమును మహిమపరచాలి కాబట్టి ఆ కార్యాన్ని చేస్తారంట. హల్లెలూయా. అంటే మనం ఖచ్చితంగా ఎప్పుడైతే యేసు నామములో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా తండ్రి కుమారుని నామమును హెచ్చించడానికి, తండ్రి కుమారుని నామమును హెచ్చించడానికే ఈ కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడు. మనం ఏదైతే అడుగుచున్నామో దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, కుమారుని తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి
కుమారుని మహింపరచాలి, కుమారు నామాన్ని మహింపరచాలి. కాబట్టి ఖచ్చితముగా మీరు ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటిని నెరవేరుస్తాడని ఇక్కడ నిశ్చయముగా ఈరోజు దేవుడు మనతో ఈ యొక్క మాటలను మనతో మాట్లాడుచున్నాడు. నిశ్చయముగా అంటున్నాడు, ఖచ్చితముగా మీరు అడుగుచున్నారు. ఈ 40 days ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఏదైతే అడుగుచున్నారో, తరముల నుంచి వచ్చే దరిద్రమా, తరముల నుంచి వచ్చే అనారోగ్యమా, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ మా పరిస్థితి మారట్లేదు అని చాలా మంది అంటారు. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అడుగుడి, మీరు ఖచ్చితముగా మీరు నమ్ముచున్నట్లయితే ఈ కార్యమును చూస్తారు. ఈ సంవత్సరం, ఈ నెల మీరు ఖచ్చితంగా దేవా మా పరిస్థితిని మీరు మార్చగలడు. తండ్రి కుమారుని నామమును ఖచ్చితంగా మహిమపరచడానికి కార్యాలు మన పట్ల జరిగిస్తా అంటున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా 1 యోహాను 15వ అధ్యాయం 5:15 1 John chapter 5 verse 15. And if we know that he hears us whatever we ask, we know that we have what we ask of him. 1 John chapter 5 verse 15. 1 యోహాను 5వ అధ్యాయము 15వ వచనం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవన్నీ మనకు కలిగినవన్నీ ఎరుగుదుము. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడిందంటే, మనం ఏదైతే అడుగుచున్నామో దేవుని, అవన్నీ మనం పొందుకున్నామని మరలా ఒకసారి చదువుదాం. మనమేమి అడిగినను మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని ఆయన మన మనవిని ఆలకించాడు. మనం ఏమి అడిగినా సరే దేవుడు మన మనవిని ఆలకిస్తున్నాడని మనం ఎప్పుడైతే నమ్ముచామో, మన మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవన్నీ మనకు కలిగినవన్నీ ఎరుగుదుము. హల్లెలూయా. అంటే మనం ఏదైతే అడుగుచున్నామో అవన్నీ కూడా ఆయన మనకు ఇచ్చిచున్నాడని నమ్మి ఎరిగిన ఎడల అవన్నీ పొందుకున్నామని మనము దృఢ నిశ్చయం వస్తుందంట, దృఢ విశ్వాసం వస్తుంది. అవును, మేము అడిగేశాము, ఆయన ఇచ్చేశాడు అని మేము ఎరిగి ఉన్నాము. విశ్వాసంలో మనకు కొన్ని విషయాలు ఇది వచ్చేస్తుంది. ఖచ్చితంగా దేవుడు అడిగిన విషయాలన్నింటిలో దేవుడు కార్యము చేస్తున్నాడనే విశ్వాసం మనకు అర్థమవుతుంది. కొన్ని విషయాలు అవును నేను ప్రార్థన చేస్తున్న పరిస్థితి మార్చబడుతుంది అనే ఒక విశ్వాసం అనేది మనకు వస్తుంది. ఎప్పుడైతే మనము ప్రార్థించి అడిగి దేవుని యందు వేచి ఉంటామో ఖచ్చితంగా ఆయన కార్యాలను మన జీవితంలో చూస్తాము. హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుడు మీరు అడుగుడి, విశ్వసించుడి, పొందుకున్నామని నమ్ముడి. ఈ యొక్క సీజన్లో మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొందుకుంటారు అని దేవుడు ఈరోజు మనతో నిశ్చయంగా చెప్తున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 7:7 ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మాథ్యూ చాప్టర్ 7 and verse 7. Seek and you will find, knock and the door will be open to you. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అడుగుడి, అడిగిన వారికి ఏమవుతుందంట దేవుడు ఇస్తాడు అంటున్నాడు. మరి తట్టిన వారికి దొరుకునంటాడు. ఎవరైతే అడుగుతారో, ఎవరైతే తడుతారో, ఎవరైతే వెతుకుతారో వారికి దొరుకుతుందట. ఇప్పుడు మనము ఏదైనా వెతుకుతున్నామంటే, ఒక ఇంట్లో ఏదైనా వస్తువు లేదా దొరకట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? వెతుకుతాం. ఎందుకు వెతుకుతాము? అది దొరుకుతుందనే విశ్వాసంతో మనం దాన్ని వెతుకుతాం. ఇప్పుడు ఒక డోర్ ఉంది, డోరు లోపల ఒక వ్యక్తి ఉన్నారు. అప్పుడు మనం డోర్ కొట్టినప్పుడు ఆ డోరు తెరవబడుతుంది, ఒక వ్యక్తి ఉన్నాడు అనే విశ్వాసంతోనే మనం ఆ డోర్ను నాక్ చేస్తాం, కొడతాం. ఎప్పుడైతే డోర్ కొడతామో ఆ డోరు తెరవబడుతుంది. ఎప్పుడైతే మనం వెతుకుతామో అది మనకు దొరుకుతుంది. ఎప్పుడైతే మనము
అడుగుతామో దేవుడు మనకు ఇస్తాను అంటున్నాడు. మనం ఎందుకు అడుగుచున్నామో దేవుడు ఇస్తాడు అనే నమ్మకంతో. ఎందుకు మనము వెతుకుచున్నాము? అది దొరుకుతున్నది నమ్మకంతో. ఎందుకు మనము డోర్ను తడుతున్నాము? అది తెరవబడుతుందని. హల్లెలూయా. అంటే విశ్వాసంతో మాత్రమే ఈ పనులు చేయగలుగుతాం. ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే అడుగుచున్నారో, ఎవరైతే దేవుని వెతుకుచున్నారో, ఎవరైతే తడుచున్నారో, ఇవన్నీ వారు విశ్వాసం ఉంది అని చెప్తున్నారు. దేవుని యొక్క విశ్వాసం ఉంది కాబట్టే వారు ఏం చేస్తున్నారు? అడుగుచున్నారు, తడుతున్నారు, ఇంకా వెతుకుచున్నారు. ఎప్పుడైతే నువ్వు అడుగుచావో, మాథ్యూ 7:7 అందరు చదవాలి, ఇంగ్లీష్ బైబుల్ కూడా తీసేవాళ్ళు. ఏం అడుగుతున్నాడు అంటే ఇక్కడ మాథ్యూ 7:7లో, మత్తయి 7:7లో ఏమంటున్నాడు? నువ్వు వెతుకు, నువ్వు అడుగు, నీవు వెతికినట్లయితే నీకు అది దొరుకుతుంది. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, మీ తల్లిదండ్రులు మరి అడుగుతారు, మరి మీరు మాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడిగినప్పుడు వారికి తెలుసు ఖచ్చితంగా మా తల్లిదండ్రులు నాకు ఇస్తారు అని. అదేవిధంగా పరలోకపు తండ్రి కూడా అంటున్నాడు, మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. ఖచ్చితముగా ఇవన్నీ కూడా అడిగిన వారికి దొరుకుతుంది, వెతికిన వారికి దొరుకుతుంది, అడిగిన వారికి పొందుకుంటారు. డోర్ ఎవరైతే నాక్ చేస్తారో, ఎవరైతే తడతారో వారికి తెరవబడుచును అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక బంగారపు ఒక ట్రెజర్ ఉందనుకో, ఆ ట్రెజర్ని మీరు డోర్ ఉంది, డోర్ తీసే వరకు అది ఎట్లా ఓపెన్ చేయాలి డోరు అని, అక్కడ ఒక సంపద ఉంది, బంగారం ఉంది అని ఏ విధంగా అయితే వెతుకుతారో, ఏ విధంగా అయితే ఆ ఒక తలుపును తడతారో, అదేవిధంగా మనము కూడా దేవుని నుంచి కార్యాలు పొందుకోవాలంటే ఆ విధంగా మనం అడిగినట్లయితే, ఆ విధంగా మనం వెతికినట్లయితే, ఆ విధంగా మనం బంగారమును వెతికినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను ఈ సంవత్సరంలో, ఈ నెలలో మార్చి గొప్ప వెలుగుగా మనం చేయబోతున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 15:7 జాన్ చాప్టర్ 15:7. If you remain in me and my words remain in you, ask whatever you wish and it will be done for you. John 15:7. నాయందు మీరును, నాయందు మీరును, మీ యందు నా మాటలను, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో, నీకు ఏది ఇష్టమో అడుగుడి, అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది మీకు అనుగ్రహించబడను. అంటే దేవుని అందు మనం ఉండి, దేవుని భయభక్తులు కలిగి, దేవుని మాటలను మనలో ఉంచుకొని, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచువాడు ధన్యుడు, వాడు నీటి యోరను నాటబడిన చెట్టు వలె ఉండును, వాడెప్పుడు పచ్చగానే ఉంటాడంట. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నీ యొక్క నా మాటలు నీలో ఉన్నట్లయితే నీవు ఇష్టం ఏదో అడుగు. చిన్నపిల్లలకి ఏముంటుంది ఇష్టమో? చాక్లెట్లు ఇష్టం. ఇంకా కారు ఏమో, బండ్లు చిన్న చిన్నవి, స్కూటర్లు చిన్న చిన్నవి. పిల్లలకి స్కూల్ నుంచి పెద్ద అవుతున్న కొద్దీ సైకిల్ అంటారు, ఇది అంటారు, అవి అంటారు, అన్నీ అడుగుతారు. అంటే వారికి అది ఇష్టము. అందుకనే దేవుడు అంటున్నాడు, నీకు ఏది ఇష్టమో, అంటే తల్లిదండ్రులకు, అంటే నా మాటలు నీలో ఉన్నట్లయితే, నీవు చెప్పిన మాట వింటున్నట్లయితే, అప్పుడు నీకు ఏది ఇష్టమో నువ్వు దాన్ని అడుగు. ఇప్పుడు చాలామందికి ఇష్టం ఉంటాయి, నాకు ఇది ఇష్టము, నాకు అది కావాలి, చాక్లెట్లు కావాలి, ఇవి కావాలి, అడుగుతూ ఉంటారు. అదేవిధంగా నీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మీకు దాన్ని ఇవ్వగలను అంటున్నాడు. హల్లెలూయా. చాలా మందికి చాలా ఇష్టాలు ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ సంవత్సరం ఈ నెలలో మీ ఇష్టాలన్నీ ఈ వాక్యం మీలో ఉంచుకొని మీరు అడిగినట్లయితే, నీకు ఇష్టం వచ్చినది అడిగినట్లయితే ఖచ్చితంగా నేను దాన్ని చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. జాన్ చాప్టర్ 16:24. యోహాను సువార్త 16:24. జాన్ 16:24. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. ఇది వరకు, until now you have not asked. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును, మీకు దొరుకును. అంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు. అర్థమైందా? ఇప్పుడు చాక్లెట్ అడిగినప్పుడు, తండ్రి చాక్లెట్ ఇచ్చినప్పుడు పిల్లలు ఎట్లా సంతోషిస్తారు? ఆనందిస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదైనా ఇచ్చినామనుకో వారికి, ఇప్పుడు ఫోన్ ఇస్తే ఎట్లా సంతోషిస్తారు చిన్నపిల్లలు? ఏదైతే మీ సంతోషం పరిపూర్ణమగునట్లు, ఇప్పటి వరకు అయితే మీరు ఏదియో అడగలేదు,
ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ ఒక విషయం గురించి అడుగుతున్నారు అనుకో, ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందనే ఒక విశ్వాసంతో. నా సంతోషం, మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలి. అప్పుడు నువ్వు అది పొందుకున్నప్పుడు ఏం చేస్తావు? ఆనందిస్తావు, సంతోషిస్తావు, హ్యాపీ ఫీల్ అవుతావు. అదేవిధంగా దేవుడు ఏమంటాడంటే, ఇదివరకు మీరు నన్ను ఏమి కూడా అడగలేదు, నా నామంలో మీరు ఏం అడగలేదు. యేసు నామంలో నాకు ఈ యొక్క ఇల్లు కావాలి, ఇగో ఈ కారు కావాలి, ఇగో ఇది నాకు ఈ యొక్క అనారోగ్యం నుంచి విడుదల కావాలి అని మీరు ఏదైతే యేసు నామంలో అడుగుతారో, నా నామంలో ఇది వరకు మీరు ఏది అడగలేదు. అయితే ఇప్పుడు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే అది పొందుకుంటే మీరు సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. నా నామంలో మీరు అడుగుడి, మీ సంతోషము పరిపూర్ణమగే వరకు మీరు అడగాలి అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో అడగడం అనేది చాలా ముఖ్యం. అడిగితేనే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని మీరు ప్రతి విషయంలో ప్రార్థించి అడగడము. తండ్రిని ఏ విధంగా అయితే యేసు ప్రభు వారు ప్రతిరోజు ఆయన నైట్ అంతా ప్రార్థిస్తూ తండ్రిని వేడుకుంటున్నాడు, అడుగుచున్నాడు, తండ్రి ఇదిగో నేను వెళ్ళిచుండగా ఆ ఒక రోడ్డు పక్కన ఆ ఒక ఇద్దరు గుడ్డివారులు వారిని స్వస్థపరచు. ఇదిగో నేను వెళ్ళిచుండగా ఆ ఒక కోనేటి వద్ద ఉన్న ఆ కుష్ఠరోగిని, ఆ ఒక ప్యారలైజ్, ఆ ఒక పక్షవాతం గల వ్యక్తిని స్వస్థపరచు అని ప్రతిరోజు నైట్ ప్రార్థన చేస్తున్న తండ్రి అడుగుచున్నాడు, కుమారుడు అడుగుచున్నాడు తండ్రిని. యేసుప్రభు వారు అడుగుచున్నారు, నాకు నా ద్వారా కార్యాలు జరిగించు అని. అనేక కార్యాలు కానా విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది, అక్కడ ద్రాక్షరసం కావాలి తండ్రి అని అడుగుతున్నాడు. అంటే ఇవన్నీ అడగాలని దేవుడి రోజు మనకు నేర్పిస్తున్నాడు. యోహాను సువార్త 16:24 చదివాను కదా. జాన్ చాప్టర్ 5:14. జాన్ 5:14 చదివాం కదా, చదివాం కదా. జేమ్స్ 1:5. జేమ్స్ 1:5. జేమ్స్, యాకోబు 1:5. జేమ్స్, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్ విజ్డమ్. చాలామందికి జ్ఞానము కొదువుగా ఉంటుంది, చదవరు బాగా. అయితే ఏమంటున్నాడు ఇక్కడ? యూ షుడ్ ఆస్క్ గాడ్. జేమ్స్ 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళంగా ఇస్తాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు చాలా మంది స్కూల్కి వెళ్తారు కానీ చదవలేకపోతున్నారు. చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి అందరికీ. అయితే వారు ఏమంటారు, నాకు జ్ఞానము తక్కువగా ఉంది, ఇది అర్థం అవ్వట్లేదు, ఈ సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు, ఇది చాలా హార్డ్గా ఉంది సబ్జెక్ట్ అంటారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్స్ విజ్డమ్ యూ షుడ్ ఆస్క్ గాడ్ హూ గివ్స్ జనరస్లీ టు ఆల్ వితౌట్ ఫైండింగ్ ఫాల్ట్స్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. అంటే దేవుడు ఎవరైతే విజ్డమ్ జ్ఞానం గురించి అడుగుతున్నారో వారికి ధారాళంగా నేను ఇస్తా. ఆ సబ్జెక్టే కాదు, ఆ 6 సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్ కూడా వచ్చే విధంగా నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, ప్రభా నాకు జ్ఞానం కొద్దిగా ఉంది, ఇదిగో ఈ సబ్జెక్ట్ రావట్లేదు, నాకు సహాయం చేయి, నాకు జ్ఞానము దయచేయి అని ఎవరైతే అడుగుతారో దేవుడు ఖచ్చితంగా వారికి ధారాళముగా జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అంటే ధారాళముగా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు అడగడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకరోజు అడుగుతారు, 2 రోజులు అడుగుతారు, 3 రోజులు ఇక రావట్లేదులే, ఇక ఏమొస్తుంది నాకు అంటారు. కానీ పోయిన వారం మనం ఒక ఉపమానం నేర్చుకున్నాం. దేవుడు ఒక మాట మాట్లాడిండు. ఒక బీద విధవరాలు, లూకాసు వార్త 18:1 నుంచి అక్కడ చూసినట్లయితే ఏమని రాయబడింది? ఒక బీద విధవరాలు ఏమంటుందంట, వచ్చి అడుగుతుంది. ఏమడుగుతుంది? నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు. అంటే దేవుడు ఎందుకు ఆ మాటలు చెప్పాడు అక్కడ? ఎందుకు చెప్పాడంటే మీరు విసుకక ప్రార్థన చేయాలని. ఒకరోజు ప్రార్థిస్తారు, ఒకరోజు ప్రార్థించి ఇంకొక రోజు ప్రార్థించిన తర్వాత మళ్ళీ ఆగిపోతారు. అలా కాకుండా పట్టు విడవకుండా వచ్చే వరకు దేవుని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. లూకాసు వార్త 11:9.
లూక్ చాప్టర్ 11 వర్స్ 9. 11:9. అట్టువలె మీరును అడుగుడి, అటువలనే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, మీకు ఇయ్యబడును, వెతుకుడి, వెతుకుడి, మీకు దొరుకును, మీకు దొరికును, తట్టుడి, తట్టుడి, మీకు తీయబడును. మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని తట్టువానికి తీయబడును. మీతో చెప్తున్నాను. మీతో చెప్తున్నాను. హల్లెలూయా. సో ఐ సే టు యూ, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. అంటే ఇక్కడ 2-3 సార్లు రాయబడింది వాక్యం, ఒకసారి కాదు. సీక్ అండ్ యూ విల్ ఫైండ్, నాక్ అండ్ ద డోర్ విల్ బి ఓపెన్ టు యూ. చాలా సార్లు రాయబడిన వాక్యం ఇవి. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో. ఎందుకు దేవుడు ఇదన్నీ అడుగుడి మీకు ఇవ్వబడును, తటుడి మీకు తిరగబడును. ఎందుకు దేవుడు మరలా అంటున్నాడు అంటే మీరు పొందుకోవాలనే దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటంటే మనం పొందుకొని ఆయన వద్ద నుంచి, ఆయన దగ్గర ధారాళంగా ఉందంట, చాలా ఉందంట ఆయన దగ్గర. ఎంత కావాలంటే అంత. నీకు ఎంత ఆశ కావాలా, ఎంత ఆరోగ్యం కావాలా, సమాధానము, జ్ఞానము, ఏది కావాలన్నా నీవు అడిగి పొందుకో అంటున్నాడు. కాబట్టి ఈరోజు నుంచి మనం ఖచ్చితంగా అడిగి పొందుకునే వారమై ఉండాలి. ఎప్పుడైతే మనం అడిగి పొందుకుంటామో అనేకులు చూసి నీకు ఇక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది అని చాలామంది అడిగి వాళ్ళు షాక్ అవుతారు. చూసేవారు ఏమంటారు, ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, లూకా సువార్త 11:9 అడుగుడు మీకు ఇయ్యబడును. మన దేవుడు నిజమైన దేవుడు, నిజముగా ఆయన అడుగు వారికి ఇచ్చే దేవుడు అని మనం ఇతరులకు చెప్పాలంటే మనం పొందుకున్న వాటిని బట్టి మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మనం ఇతరులకు కూడా సాక్ష్యంగా ఉండొచ్చు. వాడిని అడుగుతారు, ఏ విధంగా మీరు పొందుకున్నారంటే మీరు కూడా అడుగురి, మీరు కూడా పొందుకుంటారు. దేవుడు ధారాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా అని మనం ఇతరులకు చెప్పగలుగుతాం. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 6, యాకోబు 1:6. బట్ వెన్ యూ ఆస్క్ యూ మస్ట్ బిలీవ్ అండ్ నాట్ డౌట్, బికాస్ ద వన్ హూ డౌట్స్ ఈజ్ లైక్ ఎ వేవ్ ఆఫ్ ది సీ బ్లోన్ అండ్ టాస్డ్ బై ది విండ్. అయితే అతడు ఏమాత్రము సందేహించకుండా అడగాలి. విశ్వాసముతో అడగవలెను. విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగముల పోలి ఉండును. అంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే వాక్యంలో అడుగువారు ఏ విధంగా ఉండాలంట, వారు డౌట్తో అడగొద్దు, ఇస్తాడో ఏడో. అరే ఇప్పుడు మీ తండ్రిని అడుగుతావు, ఆయన ఇస్తాడా ఏడా అని అడుగుతారా? ఖచ్చితంగా నా తండ్రి నాకు ఇస్తాడు, నా తండ్రి నాకు ఇస్తాడు అని ఖచ్చితంగా మీరు పట్టుదలతో అడుగుతారు. అదేవిధంగా డౌట్ లేకుండా, సందేహించకుండా మనము ఎప్పుడైతే అడుగుతామో వి మస్ట్ బిలీవ్ అండ్ నాట్ డౌట్. అంటే డౌట్ పెట్టుకోవద్దంట. ఏ డౌట్ పెట్టుకోకుండా మనం అడిగినట్లయితే ఖచ్చితముగా ఆయన మనకు ఇస్తాడు అంటున్నాడు. చూడు, నువ్వు కావాలంటే ఒకరోజు చూడు, 2 రోజు ప్రార్థించు, 3 రోజు ప్రార్థించు, 1 నెల రోజులు ఖచ్చితంగా ఒక విషయాన్ని ప్రార్థించినట్లయితే ఆ పరిస్థితి ఏమైందంట, మార్చబడుతుంది. ఏ విధంగా అయితే సౌలు గురించి అనేకులు ప్రార్థిస్తున్నారంట. 1 రోజు, 2 రోజులు, వారం రోజులు సౌలు అనేకులను ఇబ్బంది పెడుతున్నాడు, అనేకులను. అయితే ఈ వ్యక్తి గురించి సంఘమంతా ప్రార్థిస్తున్నప్పుడు 1 రోజు, 1 వారం, 2 వారాలు, నెల రోజుల తర్వాత ఏమైంది, ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అంటే అడుగువారు సందేహించకుండా అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు కార్యములను మన జీవితాల్లో జరిగిస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 16. John 14:16. John 14:16. Chapter 14 verse 16. And I will ask the Father, and he will give you another advocate to help you and be with you forever. నేను తండ్రిని వేడుకొందును. నేను తండ్రిని వేడుకుంటున్నాడు అంటే తండ్రిని అడుగుతున్నాడు యేసయ్య. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అంటే పరిశుద్ధాత్మని అనగా సత్య స్వరూపి అను ఆత్మను మీకు అనుగ్రహింపబడును. ఆత్మను మీకు అనుగ్రహిస్తాడంట. అంటే పరిశుద్ధాత్మని మీకు ఇవ్వడానికి తండ్రిని వేడుకున్నాడంట.
కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మీకు సహాయం చేస్తాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు, అడిగినప్పుడు, మీరు బలహీనలు అయినప్పుడు పరిశుద్ధాత్ముడు మీలో నుండి ఏమి అడగాలో, ఎప్పుడు ఏం అడగాలో మంచి విషయాలను మీకు బోధిస్తూ, వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి వాక్యాన్ని బోధిస్తూ మనకి ఏది కావాలో దాన్ని అడిగి పొందుకునే వాడిగా మనకు సహాయం చేస్తూ ఎల్లప్పుడూ మీ వద్ద ఉండటకు పరిశుద్ధాత్ముడు మీకు వచ్చుటకు నేను ప్రార్థించి తండ్రిని వేడుకుంటున్నా అంటున్నాడు. మార్కు సువార్త 11:24 ఇంకొక వచనం ఉంది, ఆఖరి వచనం. మార్కు సువార్త, మార్క్ చాప్టర్ 11:24. Therefore I tell you, whatever you ask for in prayer, believe that you have received it and it will be yours. Mark 11:24. మార్క్ సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు మీ అవన్నీ కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడే మార్కు సువార్త రాయబడి ఉంది, మత్తయి, యోహాను ఇవన్నిట్లో దేవుడు ఎందుకు మరలా ఇవి రాయబడి ఉన్నాయి? మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో వాటన్నిటిని మేము పొందుకున్నామని నమ్ముడి. ఎప్పుడైతే మీరు పొందుకున్నామని నమ్ముతారో అప్పుడు అవి మీకు కలిగి ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంట? ప్రతిసారి ప్రార్థించినప్పుడు ఇదిగో దీని గురించి చిన్న విషయమే, మీరు చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మీ పరలోకం తండ్రిని మొదటగా అడగండి. చిన్నపిల్లలు మీరు కూడా ఏం చేయాలంటే దేవుని అడగాలి ఫస్ట్. ప్రభువా ఇదిగో నాకు ఇది కావాలి, నాకు సైకిల్ కావాలి, ఇదిగో నేను మా తండ్రిని అడగబోతున్నాను కాబట్టి ముందుగా మీకు ప్రార్థిస్తున్నాను, కావలసిన డబ్బులను కావలసిన సమకూర్చి నాకు వచ్చేటట్టు చేయండి అని ప్రార్థించుకున్నట్లు అయితే దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు చిన్నపిల్లలు మీరు ఎప్పుడైతే దేవుడు అడుగుతారో దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన విని మీకు ఏదైతే కావాలో దాన్ని ఇస్తాడు. హల్లెలూయా. లాస్ట్ జేమ్స్ చాప్టర్ 4:2 లాస్ట్ వచనము, యాకోబు 4:2. James chapter 4:2. You desire but do not have, so you kill. You covet but you cannot get what you want, so you quarrel and fight. You do not have because you do not ask God. చదువు James 4:2. మీరు ఏమై ఉన్నారంట? ఆశిస్తారంట. ఏమంటారు? నాకు ఇది కావాలంటారు. ఇప్పుడు మనం బయట చూస్తున్నప్పుడు ఇల్లు చూసినాం అనుకో, ఇల్లు బాగుంది కావాలి నాకు అంటారు. ఈ బైక్, ఇల్లు, ఏదైనా కారు, ఏదైనా మీరు ఆశిస్తారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? వన్ పెన్సిల్ బాగుంది, వన్ బ్యాగ్ బాగుంది, నాకు బాటిల్ బాగుంది, నాకు కావాలి అంటారు. మీరు ఆశిస్తారట, కానీ మీకు దొరకట్లేదు. అరే నాకు అది కావాలనుకున్నాను కానీ రాలేదేంటి అంటాం. నరహత్య చేయుదురు. కొంతమంది ఏం చేస్తారు? నరహత్య చేస్తారు. డబ్బుల కోసం, దానికోసం అందరినీ చంపడము, ఫ్లాట్ల కోసం, ఇల్లుల కోసం, అన్నిట్ల కొంచెము ఆస్తి కోసము చంపుతారు. మత్సరపడతారు. అవును. కానీ సంపాదించుకోలేరంట. వారు ఎంత చేసినా సంపాదించుకోలేరు. ఎందుకు? పోట్లాడుదురు, యుద్ధము చేస్తారట. కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదంట. వాడు పొద్దు నుంచి రాత్రి వాడు కష్టపడతాడు, మళ్ళా సండే కూడా కష్టపడతారు. చాలా మంది చాలా చేస్తారు. మోసము, హత్యలు, ఆశించడము ఇవన్నీ చేస్తారంట. కానీ వారికి దొరకట్లేదు. ఎందుకు? బికాస్ యు డు నాట్ ఆస్క్ గాడ్. మీరు దేవుని అడగలేదు కాబట్టి మీరు ఎంత చేసినప్పటికీ మీరు పొందుకోలేకపోతున్నారు. అందుకనే సామెతల్లో వాక్యం రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత అది ఎక్కువ కాదంట. మనం ఎంత కష్టపడ్డా, మనం ఎంత ఆసక్తి, మనం ఎంత ప్రయత్నించినప్పటికీ అది జరగట్లేదు. ఎందుకు అంటే నీవు దేవుని అడగాల ఫస్ట్. మొదటిగా ప్రభువా ఈ కార్యము చేయండి, నేను ఇగో ఈ బిజినెస్ పెట్టబోతున్నా, ఇగో ఈ పని చేయబోతున్నా, ప్రభువా ఇదిగో ఈ పనిలో నాకు సక్సెస్ దయచేయి అని ఎప్పుడైతే దేవుని అడుగుతావో, ఎప్పుడైతే ఈ యొక్క ఇస్సాకు
ఆ ఒక పంటను వేసినప్పుడు దేవుడు అన్నాడు ఎయ్యి ఇక్కడ పంట వేయి అన్నాడు. అంటే దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన 100 పంటను ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతారో, మీరు అన్ని చేస్తున్నారంట కానీ దేవుణ్ణి అడగక మీరు పొందుకోలేకపోతున్నారు. అందరం ఇప్పుడు ప్రార్థించుకున్నాం. దేవుని అడిగే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన అడిగి పొందుకునే వారమై ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవా, అద్భుతాలు చేయ దేవా, ఆశ్చర్యకరుడా, ఆదియు అంతమునై ఉన్న దేవా. అవునయ్యా, మేము ఏదైతే అడుగుచున్నామో ప్రతిదీ మీరు నమ్ముడి అది మీకు కలుగుచున్నావు ప్రభా. మేము నమ్ముచున్నాము, మాకు అది దయచేసే దేవుడు అని నమ్ముచున్నాం ప్రభా. ఖచ్చితంగా మేము ఏదైతే అడుగుచున్నామో ఈ నెల ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి అడుగుచున్నారు ప్రభా. వారందరికీ నీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏదైతే ఆసక్తితో అడుగుచున్నారో ప్రభా, ఎవరైతే బలముగా ఆహారం లేకుండా కష్టపడి అన్ని పనులు చేస్తున్నారు ప్రభా, కానీ వారు అడగక పొందుకోలేరన్నావు. కానీ అడుగుచున్నావు ప్రభా. ఈరోజు మేము అడుగుచున్నాము, ఎవరైతే అక్కడతుందో, ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో ప్రభా, వారికి స్వస్థతను అనుగ్రహించండి. కాళ్ళ నొప్పులను తీసివేయండి, బలహీనతలను తీసివేయండి, ప్రతి రోగాన్ని తీసివేయండి, ప్రతి అనారోగ్యం తీసివేయండి. అంధకార శక్తులను విడుదల తెచ్చి, అప్పుల నుంచి విడుదల తెచ్చి, ప్రయాణంలో ఉన్నవారిని నీవు క్షేమంగా నడిపించు, బలమైన కార్యములను జరిగించండి ప్రభా. ఎందుకంటే మీరు అడగక పొందుకోలేదన్నావు. ఇప్పటి వరకు నీ సంతోషం పరిపూర్ణమగు వరకు అడుగుడి అన్నావు ప్రభా. అడుగుతున్నాం ప్రభా. ఈరోజు కార్యములు జరిగించండి మా పట్ల. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో, ఇంకెవరైతే ఇక్కడ కూడి వచ్చి ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరికి ఈ నెలలో ఒక నూతనమైన అద్భుతము జరిగించి, అవునయ్యా, అడిగిన వారికి ఇయ్యబడును, తట్టిన వారికి తెరవబడును, అవునయ్యా, వెతుకున్న వారికి దొరుకునన్నావు. కాబట్టి అడుగుచున్న ప్రతి వాడు పొందుకుంటాడన్నావు, వెతుకుచున్న ప్రతి వారికి దొరుకుతుందన్నావు, తడుచున్న ప్రతి వారికి తెరవబడునన్నావు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే అడుగుతున్నారో వారికి దయచేసి నామాన్ని మహిమపరచుకొని అనేకులకు సాక్ష్యాలతో ఈ నెల నింపుమని అజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.